నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని మహారాష్ట్ర తెలంగాణ చెక్ పోస్టు వద్ద పొతంగల్కు చెందిన ట్రాక్టర్ యజమానులు కార్మికులు నిరసన తెలియజేశారు. పొతంగల్ మండల కేంద్రంతో పాటు పాత పొతంగల్ గ్రామంలో ట్రాక్టర్ యజమానులు ఇసుక తరలింపు బిల్లు ద్వారా తీసుకువెళ్తున్నామని, అయితే దీనిపై అభ్యంతరాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. బిల్లులు ఉన్నప్పటికీ తమ ట్రాక్టర్లు ఆపేసి ఇసుకను తరలించకుండా అడ్డుకట్ట వేయడం చాలా దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ట్రాక్టర్ల యజమానులు, గ్రామంలోని కార్మికులు ఉన్నారు. మంది కార్మికులు, 80 మంది ట్రాక్టర్ యజమానులు సక్రమంగా బిల్లుతో ఇసుకపై జీవనం కొనసాగిస్తున్నారు. మరి వారి పొట్ట కొట్టడం సమంజసమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రెవెన్యూ ఆఫీసర్లు, ఉన్నతాధికారులు సర్వే చేస్తే 334 సర్వే నంబర్ భూమి ప్రభుత్వానిదని తేలింది. ఇరు గ్రామాల వారు ప్రభుత్వ శివార్లో అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను బిల్లులతో తరలిస్తుంటే కోడిచెర్ల గ్రామంలోని కొంతమంది అడ్డుకోవడంతో వివాదం ప్రారంభమైంది. వర్ణి మండల కేంద్రంతో పాటు ఇతర గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఇసుకను తరలించడంలో పొతంగల్, పాత పొతంగల్కు చెందిన ట్రాక్టర్ యజమానులు నిమగ్నమయ్యారు. అయితే దీనిపై వివాదం రావడంతో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టు వద్ద పొతంగల్, పాత పొతంగల్కు చెందిన ట్రాక్టర్ యజమానులు, కార్మికులు నిరసన తెలిపారు. మా ట్రాక్టర్ యజమానులు అందరూ వాగులకు ట్రాక్టర్ పంపించిన తర్వాత ఇక కరెక్ట్ 9 గంటల టైంలో వేబిల్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడిజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా ఇసుకను తరలిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా 20-30 ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక 50-60 మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక ట్రాక్టర్ను ఆపేసిండ్రు. అట్లనే మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి, మీ దారి నుంచి, మీ శివార్ల నుంచి మీరు నడుపుకునేలా మా ఇసుకను మేము మా శివార్ల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు. మండల ఆఫీస్ పోయిన తర్వాత ఎంఆర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక వినతి పత్రం రాసిండ్రు. కొత్తగా గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు వేబిల్ ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు ధమ్కి ఇచ్చినట్టు మాకు వెల్లడైతుంది. ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక 1% కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. వీళ్ళందరికీ తెలుసు ట్రాక్టర్లకు. సార్ మీరు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు, వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మేము కూడా ట్రాక్టర్ యజమానులం కదా,